నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అనేక మంది వారి జీవితాల్లో ఎదురయ్యేటువంటి శ్రమలను బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులు బట్టి ఆ యొక్క అధికారుల వైపు, నాయకుల వైపు, గొప్ప గొప్ప ధనవంతుల వైపు చూస్తూ ఉంటారు. వారి యొద్ద నుండి సహాయాన్ని ఆశిస్తూ ఉంటారు. వారి యొద్ద నుండి సహాయం దొరకనప్పుడు మరింత నిరాశ, మరింత నిస్పృహతో వారు జీవిస్తూ ఉంటారు. ఈరోజు మన జీవితంలో మనం ఎవరి వైపు చూస్తున్నాం? దేవుని వైపా, మనుషుల వైపా? దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8 and 9 వర్సెస్. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కష్టకాలంలో మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ఒక అవసరం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మనం మనుషులు నమ్ముకున్నట్లయితే, అధికారులు నమ్ముకున్నప్పుడు మనకు ఆ సహాయం దొరకకపోవచ్చేమో కానీ, మన దేవుని నమ్ముకున్నట్లయితే, మన సృష్టికర్త వైపు మనం చూచినట్లయితే, మనల్ని సృష్టించినటువంటి మన ప్రభువు యొక్క సహాయం కొరకు మనం చూసినట్లయితే, ఖచ్చితంగా మన దేవుడు మనకి సహాయం చేస్తాడండి. మనం గమనించినట్లయితే అనేక మంది దేవుని నమ్ముకున్నాము అని చెప్తూ ఉంటారు, కానీ దేవుని వైపు మాత్రం చూడరు. ఆ కష్టకాలంలో మనుషులను ఆశ్రయిస్తారు కానీ దేవుని వారు ఆశ్రయించరు. దేవుని నమ్ముకోవడం వేరు, దేవుని వైపు చూస్తూ ఆయన సహాయం కొరకు ఎదురు చూడటం వేరు. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, చిన్నతనం నుండి ఆ యొక్క గొర్రెల్ని కాచుకునేటువంటి ఆ యొక్క కాలం నుండి కూడా దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు మాత్రమే ఎదురు చూసేటువంటి జీవితం దావీదులో మనం చూస్తామండి. మరి ఎదిగిన తర్వాత రాజైన సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అతను ఎలాంటి అధికారుల్ని, ఎలాంటి మనుషుల్ని నమ్ముకోలేదు, కానీ పైన ఉన్నటువంటి దేవుని వైపు మాత్రమే దావీదు చూసేవాడు. ఆ తరువాత రాజైన సౌలు మరణించిన తర్వాత దేవుడు దావీదుని రాజుగా చేశాడు. రాజు అయిన తర్వాత అతను అన్నాడు, అయ్యా, సౌలు యొక్క కుటుంబంలో, యోనాతాను యొక్క కుటుంబంలో ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ కాలంలో సౌలుకు సేవకుడిగా ఉన్నటువంటి సిబా అనే వ్యక్తిని మరి పిలిపించి ఈ రీతిగా, యోనాతాను యొక్క కుటుంబంలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అంటే, మరి అతనికి ఒక కుమారుడు ఉన్నాడండి. అతను అవిటివాడు, అతని పేరు మెఫీబోషెతు అని చెప్పినప్పుడు వెంటనే ఈ మెఫీబోషెతును పిలిపించండి అని దావీదు ఆజ్ఞాపిస్తాడు. ఈ మెఫీబోషెతు మరి లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటి దగ్గర జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దావీదు ఆజ్ఞాపించాడో ఈ మెఫీబోషెతుని సైనికులు తీసుకొచ్చినప్పుడు ఈ మెఫీబోషెతు దావీదు దగ్గర సాగిలపై నమస్కరించినప్పుడు దావీదు అంటాడు, అయ్యా మెఫీబోషెతు, నీ పితరులైనటువంటి ఈ యొక్క సౌలు ఆస్తంతటిని నీకు మరలా ఇస్తాను. అంత మాత్రమే కాదు, నీవు జీవించినంత కాలము మరి ఈ బల్ల మీదనే, రాజు యొక్క బల్ల మీదనే నువ్వు భోజనం చేస్తావు అని చెప్తాడండి. అంటే దావీదు తన జీవితంలో మరి మనుషుల వైపు చూడలేదు, కానీ కేవలం దేవుని వైపు మాత్రమే చూసే వ్యక్తి. ఎందుకంటే మీరు ఆలోచించండి, 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు యొక్క ఆస్తి ఎంత ఉంటుందో. నిజంగా దావీదు అనుకున్నట్లయితే ఆ ఆస్తిని తను తీసుకునేవాడు కదా. అతన్ని ఆటంకపరిచేవారు, అడ్డు చెప్పేవారు ఎవరూ లేరండి. అయినప్పటికీ ఇచ్చిన మాటను బట్టి దేవుని వైపు చూసే వ్యక్తి మాత్రం కనుక ఆ ఆస్తి అంతటిని మెఫీబోషెతుకి ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా మనం ఈ లోకాన్ని చూసేవారమైతే, కేవలం ఈ లోకాశలకు మాత్రమే మనం చూసేవారమైతే, శోధకుడు, దుష్టుడు చేతిలో మనం ఓడిపోయే ప్రమాదం ఉందండి. ఎందుకంటే మనం చూడొచ్చు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుని శోధించే ప్రయత్నం చేస్తాడు అపవాది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8 to 10 వర్సెస్ మనం గమనించినట్లయితే, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజులన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసేదలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడినను అనే వాక్యం మనం చూస్తామండి. అంటే సాతాను యేసు ప్రభువుకి ఏం చూపిస్తున్నాడండి? ఈ లోకాధికారాన్ని చూపిస్తున్నాడు.
అక్కడ ఉన్నటువంటి మహిమను, అంటే అక్కడ ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలను, ధన భోగాల్ని చూపిస్తున్నాడు. వాటన్నిటిని చూపించి నాకు నమస్కరించు, నాకు సాగిలపడు అని చెప్తున్నాడు. వాస్తవానికి వీటన్నిటిని సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు కేవలము దేవునికి మాత్రమే, తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని కొరకు మాత్రమే మరి ఎదురు చూసే వ్యక్తి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఈ భూమి మీదకి నేను వచ్చాను అనే వాక్యం కూడా మనం బైబిల్లో చూస్తాం. ఈరోజు అనేక మందిని ఈ లోకాశల వెంబడి తీసుకెళ్ళి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మహిమను చూపిస్తూ, ఈ కేవలం ఈ లోక మహిమను, ఈ తాత్కాలికమైన వాటిని చూపిస్తూ దుష్టుడు అనేక మందిని దేవుని ఎదురు నుండి త్రిప్పివేయడం కూడా జరుగుతుందండి. ఈరోజు మన జీవితంలో మనం దేవుణ్ణి మాత్రం మనం ఆశ్రయించాలి. దేవుని యొక్క సహాయం కొరకు మనం ఆయన చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం మనుషుల్ని ఆశ్రయించినట్లయితే, మనుషుల మీదే మనం పూర్తిగా ఆధారపడితే మాత్రం ఆ మనుషులు మనల్ని మోసం చేస్తారండి. ఇంకా మన వాక్యాలు మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-10 వర్సెస్ మనం చదువుకున్నట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునడి, విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నన్ను ఆశ్రయించండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఎలా రావాలి ప్రభువా అనే దానికి కూడా కింద దేవుడు వాక్యం రాయించాడండి. మొదటిగా ఆయన చెప్తున్నాడు, మీ యొక్క చేతులను శుభ్రం చేసుకోండి. ఎవరి చేతులను శుభ్రం చేసుకోవడం అంటే మన జీవితంలో మన క్రియలు, మన జీవన విధానాన్ని, మనం చేసినటువంటి ప్రతి క్రియను మరి జాగ్రత్తగా చూచుకుని మరి పాపము చేయక కేవలము మరి దేవుని కొరకు మాత్రమే జీవించండి అనేటువంటి అర్థం వస్తుందండి. అంత మాత్రమే కాదు, మీ యొక్క హృదయములను పరిశుద్ధపరచుకోనండి అని కూడా ప్రభువు చెప్తున్నాడు. మీ యొక్క సంతోషమును, ఆనందమును దుఃఖంగా మార్చుకోండి. అంటే మనం చేసిన ప్రతి తప్పును బట్టి, పొరపాటును బట్టి పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన క్షమాపణ పొందుకుని మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, ఆ రీతిగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ రీతిగా మనం దేవుని చూచినప్పుడు ఆయన మనకి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి మనల్ని హెచ్చిస్తానని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఎవరిని చూస్తున్నాం? దేవుణ్ణా లేక మనుషుల్నా? ఇంకా వాక్యం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 14వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. ఈరోజు మన దేవుడైనటువంటి యెహోవా ఆకాశం నుండి చూచి నరుల్ని పరిశీలన చేస్తున్నాడు. మరి నిజముగా దేవుణ్ణి వెతుకువారు కలరా అని. మన దేవుని మనం చూడగలిగితే, దేవుని కొరకు వివేకం కలిగి మనం వెతకగలిగితే మనం ఆయన్ని పొందుకుంటాం అనేటువంటి వాక్యాన్ని కూడా మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడండి. ఈరోజు మనం మనుషుల వైపు కాదు కానీ మన సృష్టికర్త, మన పోషకుడు, మనల్ని ఏర్పరిచినటువంటి, తన స్వరూపంలో రూపించినటువంటి దేవుని వైపు మాత్రమే చూద్దాం. దేవుని కొరకు ఇష్టలుగా జీవిద్దాం. ఆయన పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి నాయన. తండ్రి ప్రభువా, మేము ఈ లోకంలో ఈ లౌకికమైనటువంటి ఈ యొక్క లగ్జరీ కొరకు కాదు కానీ నాయన, ఈ లోకాశ వైపు కాదు కానీ ప్రభువా, కేవలము మీ వైపు మాత్రమే చూడడానికి సహాయం దయచేయండి. కేవలము మీ సహాయం కొరకు మాత్రమే చూడడానికి మా అందరికీ నీ సహాయం దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ప్రార్థిస్తూ బ్రతిమాలి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.